కార్యాలయం అవినీతి భాగోతంపై బీఆర్కే న్యూస్ కథనాలకు ప్రభుత్వం స్పందించింది. బొండపల్లి మండలంలోని ఓ పెట్రోల్ బంక్ అనుమతి వ్యవహారంలో ఆర్డీఓ కార్యాలయానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్ సీన్ నడిపిన అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. సీసీ సంతోష్ కుమార్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని కలెక్టర్కి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక ఈ వ్యవహారంలో ఆర్టీఓ కీర్తిపై కూడా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ కమిషనర్ కలెక్టర్ లేఖ రాశారు. ఈ ఘటనతో విజయనగరం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అధికారుల చేతుల్లో పౌర సేవలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్టీఓ కార్యాలయంలో జరిగిన అవినీతి వ్యవహారం అధికార యంత్రాంగంపై నమ్మకాన్ని దెబ్బతీయగా బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని సంకేతాలు వచ్చాయి. ఇది పూర్తిగా బీఆర్కే న్యూస్ జరిపిన విచారణాత్మక కథనానికి ఫలితంగా చోటు చేసుకుంది. అధికారులు మేల్కోవాల్సిన అవసరం ఎంత ఉందని ఈ ఘటన మరోసారి వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఏదైతే బీఆర్కే న్యూస్ ఎక్స్క్యూజ్ గా చేసిన ఏదైతే స్టింగ్ ఆపరేషన్ సంబంధించి ప్రస్తుతానికి అక్కడ విజయనగరం జిల్లాలో ఆర్డీఓ ఆఫీస్ సీసీ ఏదైతే అవినీతికి పాల్పడ్డారో దానికి సంబంధించిన ఆడియో రికార్డులు ఇప్పటికే బీఆర్కే న్యూస్ ఎక్స్క్యూజ్ గా దీన్ని బయటపెట్టిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులు చేస్తున్న అవినీతి పైన అయితే మాత్రం పూర్తి వ్యతిరేక ఏదైతే బీఆర్కే న్యూస్ అయితే ఒక అవేర్నెస్ అయితే చూపించిన పరిస్థితి కనబడదు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు. ఏదైతే బీఆర్కే న్యూస్ ఎఫెక్ట్ కి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఖచ్చితంగా సీసీ పైన కూడా సస్పెన్షన్ కూడా వేసిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా అక్కడున్న ఆర్డీఓ ఎవరైతే ఉన్నారో ఆర్డీఓ కూడా విచారణ కూడా చేసే విధంగా కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే కనుక బీఆర్కే న్యూస్ కి సంబంధించి ఎప్పుడూ కూడా అవినీతి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా ఉక్కుపాదం మోపే విధంగా కూడా బీఆర్కే న్యూస్ వ్యవహరిస్తుందన్న నేపథ్యంలో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఒక సర్వత్రా కూడా మొత్తం అంతా కూడా ఒక మంచి అభిప్రాయం నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఇక్కడున్న ఏదైతే ఈ అవినీతికి సంబంధించిన విషయంలోని బీఆర్కే న్యూస్ బయటపెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ సీసీకి సంబంధించి